అధ్యక్ష, నన్ను ఎర్రగడ్డ పిచ్చి హాస్పిటల్లో చేర్చమని చెప్పాడు అధ్యక్ష అచ్చెన్నాయుడు గారు. ఆయన్ని ఏమైనా వెటనరీ హాస్పిటల్లో చేరితే మంచిది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష వాళ్ళ నాయకుడు చంద్రబాబు పేరు మీద నేను ముఖ్యమంత్రి గారిని కోరుతాను అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం అధ్యక్ష ఒక మానసిక వైకల్య కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిందని చెప్పి మా శ్రీకాంత్ రెడ్డి గారు చెప్తే విన్నాను అధ్యక్ష. అది అమరావతిలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు మానసిక వైకల్య కేంద్రం అని చెప్పి పెట్టి దాంట్లో చంద్రబాబు నాయుడు గారిని మొట్టమొదటి పేషెంట్ గా ఆయనతో పాటు కొంతమంది పిచ్చెక్కి ఇక్కడ తిరుగుతున్నారు అధ్యక్ష. మార్షల్ని కొడతా, వాళ్ళని కొడతా, వాళ్ళందరినీ కూడా దాంట్లో చేర్చమని కోరుతున్నాను అధ్యక్ష. మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడి చంద్రబాబు నాయుడు భయపడుతుంది బొంద అన్ని సొల్లు కబుర్లు. ఎవడైనా మా గురించి ఎవడైనా 10 మంది పొగిడితే అది ఇంటాకి ఎవడైనా పంపుకుంటది. ఈ సన్నాసికి పొగిడేవాడు ఎవడో లేడు. అందుకని చెప్పి ఎక్కడికి వెళ్తే అక్కడ నాకు 40 సంవత్సరాల ఇండస్ట్రీ, నేను రాష్ట్రాన్ని పొన్నాలను బయటగా తీర్చిదిద్దాను, 5 రోజులు ఫ్లైఓవర్లు కట్టాను, ఎయిర్పోర్ట్లు కట్టాను, వంకాయ కట్టాను, టోల్ కట్టా, పక్క కట్టా అని చెప్పి సొల్లు కబుర్లు చెప్పుకుంటా తిరిగేటువంటి పనికిమాలినటువంటి వ్యక్తి ఎవరు ఉన్నాడంటే చంద్రబాబు నాయుడు గారు ఆత్మ శాంతించింది. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు చేసినటువంటి దుర్మార్గాలకే, ఈ ముసలి నక్కకి, గుంట నక్కకి, మరి కుక్కగాటికి చెప్పు దెబ్బ అని చెప్పి ఈరోజు గుణపాఠం చంద్రబాబు నాయుడికి జరిగిందని చెప్పి నేనైతే భావిస్తున్నాను. ఇటువంటి వ్యక్తులు ఏదో కోర్టులు మేనేజ్ చేయగలం, వ్యవస్థలు మేనేజ్ చేయగలం, దాన్ని మేనేజ్ చేయగలం, దీన్ని మేనేజ్ చేయగలం అన్నటువంటి తలంపుతో ఉన్నటువంటి ఇటువంటి అవినీతి పరులు ఇకనైనా కళ్ళు తెరిచి సరెండర్ అవ్వాలని చెప్పి ఈ పప్పుగాడు ఏదో ఎర్ర బుక్క పెట్టి రాస్తాడన్నాడు లోకేష్ గారు. రాయమని జగన్మోహన్ రెడ్డి గారి పేరు. నా అబ్బాయిని కుక్కని ఇడిచినట్టు ఇడిచి రాజమండ్రి జైలుకి పంపించిన జగన్మోహన్ రెడ్డి అని. ఆయన ఏక ముక్క కూడా పేకలేరు నా కొడుకులు ఆ బుక్లో రాసుకుని. కాబట్టి ఇటువంటి బుక్కులో రాస్తాం, బొక్కలో రాస్తాం, నీ తొక్కలో రాస్తాం అని చెప్పి ఇటువంటి సొల్లు కబుర్లు ఎవడన్నా నీ పార్టీలో పనికిరాని నా కొడుకులు ఉంటే వాళ్ళకి చెప్పు, మాకు చెబితే ఇవన్నీ సాగు, నిన్ను కూడా త్వరలోనే పంపిస్తారు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు వెనక్కి తిరిగి చూసేటువంటి ప్రసక్తి లేదు. ఆయన అడుగులు ముందుకే పడతాయి కానీ ఈ ఉడతూపులకి, ఈ బెదిరింపులకి, ఈ పనికి మాలినటువంటి పేపర్లో రాసేటువంటి రాతలకి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా వెనక్కి తిరిగి చూడడం. ఆయన ఒక సిద్ధాంతం కోసం, ఒక ఆశయం కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తి. ఈ రాష్ట్ర ప్రజల ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటాయి. అదేవిధంగా దేవుడి ఆశీస్సులు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటాయి. మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన చిటికెన వేలు మీద వెంట్రుకు కూడా పేకలేరు, ఈ పిచ్చి రాతలు రాయొద్దని చెప్పి కోరుతూ సినిమా పరిశ్రమలో కూడా చాలామంది పొక్కడి వెళ్ళి మాకు సలహాలు చెబుతున్నారు కదా ప్రభుత్వం ఎలా ఉండాలని. వాళ్ళకు కూడా సలహాలు ఇవ్వచ్చు కదా. మనకెందురా బాబు ఇవన్నీ, మన ఇండస్ట్రీలో డ్యాన్సులు, ఫైట్లు, వీటి గురించి, యాక్షన్ గురించి మనం చూసుకుందాం కానీ వాళ్ళకు కూడా సలహా ఇస్తే ఇద్దరికి ఇస్తే బాగుంటుంది కదా. ఈ దుర్మార్గుడు అయినటువంటి, దొంగ అయినటువంటి, 420 అయినటువంటి, చీటర్ అయినటువంటి, వెన్నుపోటుదారుడు అయినటువంటి చంద్రబాబు నాయుడిని పాతాళంలో పాతి పెట్టాలని చెప్పి చంద్రబాబు నాయుడు మొన్న చెప్తున్నాడన్న, జగన్మోహన్ రెడ్డి నీకు కత్తేలుస్తానని. చంద్రబాబు ఇదే నీకు ఆఖరి ఎన్నికలు. జగన్మోహన్ రెడ్డి గారు అంతు చేల్చాలంటే నువ్వు ఒక జన్మెత్తాను, ఇంకో జన్మ. కాబట్టి రాష్ట్ర ప్రజలు దేవుడి ఆశీస్సులు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మీ అందరూ దీవించాలని చెప్పి మీ అమూల్యమైనటువంటి ఓటు 2 ఓట్లు ఫ్యాను గుర్తు మీద వేసి మీ ప్రాంతంలో ఉన్నటువంటి శాసనసభ్యుడిని, పార్లమెంటు సభ్యుడిని గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి మేమంతా ఉన్నాం మీ వెనకాల సిద్ధంగా అని చెప్పి మనం ఒక మెసేజ్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ. ఆడు ఉసుకో అన్నాడు, మీరు వచ్చి డిస్కో అన్నారు. ఏ నాయి కోస్తే నేను కోయలేను. ఈ 420 నా కొడుకు చంద్రబాబు గారి ఈడు కాదా పంపించింది వాళ్ళందరినీ. వీళ్ళందరినీ పోగేసి పంపించినాడు ఎవడు, ఇలా బాస్ ఎవడు. ఈ నా కొడుకు కాదు, 420 ఫేక్ నా కొడుకులు కాదు, బాబు కొడుకులు కాదా. చంద్రబాబు గారిది నేను కొయ్యలేనా? ముక్కు, మూతి, నాలిక. లోకేష్ గారిది నేను కొయ్యలేనా? లేకపోతే 10 మంది అమ్మాయిలను పిలిపించి మా పార్టీ వాళ్ళని, అరే చంద్రబాబు గారి నీది కోచ్ చేతిలో పెడతాం, నీది కోచ్ జేబులో పెడతాం, ఇవన్నీ నేను చెప్పించలేనా? లేదా నేను వచ్చి చెప్పలేను ఇక్కడికి వచ్చి. ఈడో పార్టీ, ఈడో డిఫాల్టర్ గాడు, ఆడాలను పెట్టుకుని బతికేటువంటి ఈ 420 గాడు
ఎన్టీ రామారావు కూతురు భర్త, వీటికి ఉన్నటువంటి డిగ్రీ ఇది. 210 గాడికి ఎన్టీ రామారావు మనవరాలు భర్త. ఏంటి అడ్రస్ లేని అడ్రస్, వీళ్ళ ఆడాళ్ళ పేర్లు అడ్రస్ల కింద పెట్టుకుని బతికే నా కొడుకులు వీళ్ళు. ఈరోజు ఈ నీతులు చెప్పేటువంటి చంద్రబాబు ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా 1998లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది అదే కంపెనీలో. ఆ రోజు ఏం చేశారండి, ఎందుకు మూసేలా? అదే కంపెనీలో ఫైర్ యాక్సిడెంట్ జరిగి అనేక మంది తీవ్ర గాయాలయ్యి ఈ రోజు కూడా ఒళ్ళు కాలిపోయి 70% 60% జీవోత్సవాల్లాగా జీవిస్తున్నటువంటి వ్యక్తులు ఆ ఫ్యాక్టరీ వాళ్ళు ఉన్నారు. మీరు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఆ కంపెనీ ఎందుకు ఉందంతరా? ఆ రోజు ఈయన బ్రోకర్ పనిచేశాడు చంద్రబాబు నాయుడు. అది హిందుస్థాన్ కంపెనీ. లారీ కింద దూరి ఆగున్న లారీ కింద కుక్క దూరుతుంది. దూరి పైకి చూసి ఏమనుకుంటుంది, ఈ లారీని నేనే మోస్తున్నాను అనుకుంటుంది. ఆ లారీ కనుక బయలుదేరింది అనుకో, ఆ కుక్క లారీ కింద పడి ఏమవుద్ది? అట్లాగే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా చంద్రబాబు నాయుడుకి అంతే. పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కర్ణాటకలో ముఖ్యమంత్రి అయినా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినట్టు. మరి పక్కన ఉన్నటువంటి తెలంగాణలో ఒకసారి 2 సార్లు ఆయన అధికారంలో నుండి ఓడిపోతే కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఓడిపోతాడని చెబుతున్నాడు. మరి మధ్యప్రదేశ్లో ఏంటి, 1999 నుంచి బీజేపీనే ప్రభుత్వం. ఆ రకంగా ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక 30 ఏళ్ళు ఉంటారని చెప్పి టీడీపీ వాళ్ళు చెప్పొచ్చు కదా. రాజస్థాన్లో 2సారి గెలిచింది బీజేపీ. అంటే ఎక్కడైతే ఓడిపోతే అది మాకు వస్తుందని చెబుతారు, ఎక్కడైతే గెలిపితే అది మాకు సంబంధం లేదని చెబుతారు. లారీ కింద దూరిన కుక్కకి ఈ తెలుగుదేశం కుక్కలకి పచ్చ కుక్కలకి ఏమీ తేడా లేదు. ఇక్కడ ఏదో సెటిలర్స్తో మేము టీఆర్ఎస్ ఓడిస్తాం, చంద్రబాబు సింపతి వచ్చింది, బొంగు వచ్చింది, హైదరాబాద్లో కేసీఆర్ అని చూస్తా ఉన్నారు. ఎక్కడన్నా గ్రేటర్ హైదరాబాద్లో కానీ సెటిలర్స్ ఉన్న చోట కానీ ఎక్కడన్నా కాంగ్రెస్ పార్టీ ఒక సీటు గెలిచిందా? ఎక్కడన్నా గెలిచిందా కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు? బీఆర్ఎస్ 70,000 80,000 1,00,000 మెజార్టీతో గెలిచింది. వీళ్ళు సిగ్గు లేకుండా 4 జెండాలు పట్టుకెళ్ళి ఆ కాంగ్రెస్ గాంధీ భవన్ ఎదురుకుండా గంతులేస్తున్నారు ఈ వెధవలో. ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పార్టీ పెట్టిన పార్టీ, కాంగ్రెస్ కు పెట్టిన పార్టీ వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ. ఆ తెలుగుదేశం జెండాలు పట్టుకెళ్ళి సిగ్గులేని సన్నాసులు వెధవలు ఈ చంద్రబాబు గారి ఆధ్వర్యంలో గాంధీ భవన్ దగ్గర రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని వీళ్ళే చేసినట్టు. కేసీఆర్ కూడా చంద్రబాబు నాయుడు శిష్యుడే కదా. ఒక శిష్యుడు దిగిపోయి ఇంకో శిష్యుడు ఎక్కాడు. ఈ నా కొడుకులు ఏం పీకారు దాంట్లో? చంద్రబాబు ఏమో ఎక్కి ఏడుతున్నాడు, నేనేమో ఏదోలాగా ఇట్లా కూర్చున్నా డిస్పోజల్ నా కొడుకుని అయిపోయి నా శిష్యులందరూ ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు అవుతున్నారు, నా కర్మేంద్ర బాబు అని ఆడి ఎడుతున్నాడు. ఈ పిచ్చి నా కొడుకులు ఏమి వెళ్ళి గాంధీ భవన్ దగ్గర 4 జెండాలు పట్టుకుని గంతులు ఎత్తున్నారు తాగేసి. కాబట్టి ఈ రాష్ట్రంలో ఎవడు ముఖ్యమంత్రి అయినా చంద్రబాబు అయిపోతాడు నెక్స్ట్. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి పోలింగ్ని పరిశీలిస్తే ముఖ్యంగా మహిళామ తల్లులు, వృద్ధులు, అదేవిధంగా యువత అందరూ కూడా పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొని వాళ్ళ భవిష్యత్తుని నిర్ణయించుకునేటువంటి ఈ ఎన్నికల్లో వాళ్ళు మంచి ప్రభుత్వానికి ఓటేస్తున్నారని చెప్పి నేను భావిస్తున్నాను. మేము గతం నుంచి కూడా చెప్తున్నాము, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రతి పేదవాడు, ముఖ్యంగా మహిళల్లో బెనిఫిషరీస్ పెద్ద ఎత్తున ఉన్నారు. వారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. వాళ్ళ పిల్లల చదువులు కావచ్చు, లేకపోతే వాళ్ళకి ఆరోగ్య సమస్యలు వచ్చినా పేదవారిని పట్టించుకునేటువంటి ప్రభుత్వం, వాళ్ళకి ఇళ్ళు నిర్మించి ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించడానికి ఇంత పెద్ద ఎత్తున మహిళమ్మ తల్లులు బూతులకి వచ్చేంత ఎండలో కూడా ఈ 3:30 సమయం వస్తుంది. 60% పోలింగ్ ఇక్కడ గుడివాడలో కంప్లీట్ అయింది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పెద్ద ఎత్తున ఓటింగ్ జరుగుతుంది. తప్పకుండా ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ఆశీర్వదించడానికి, దీవించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పి నేనైతే భావిస్తున్నాను.
వంశీ